ఖుష్వంత్ సింగ్ ఒక క్వశ్చనీర్ ఇచ్చాడు 25 ఏళ్ల క్రితం. అన్నిటినీ ఆక్షేపించడం ఆయన గారికి చాలా సరదా. ఆయన ఎవరిని కూడా చాలా మేధాశక్తి కలిగిన వాడు, చాలా గొప్ప రైటరు, వ్యక్తి జీవితం మనకు అక్కర్లేదు. ప్రశ్న వేశాడు. ఆయన గారికి ఒక 32 సంవత్సరం వయస్సు కలిగిన ఒక మిత్రుడు చనిపోయాడు. ఆ మిత్రుడు చాలా సజ్జనుడు, చాలా ఉత్తముడు, అందరికీ సేవ చేద్దామని అనుకుంటూ ఉండేవాడు. భార్య, ఒక కొడుకు. 32 సంవత్సరంలో క్యాన్సర్ వచ్చి పోయినాడు. భగవంతుడు అంటాడు కదా, మీరు ఇది ఎందుకు జరిగింది, మంచివాడికి రక్షణ ఉండకపోతే ఈశ్వరుడే దీన్ని పరిపాలిస్తున్నానని ఎందుకు ఒప్పుకుంటారు, మీరు దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అడిగాడు. ఆయనకి చాలామంది సమాధానాలు చెప్పారు. ఓ మనిషి నా దగ్గరికి వచ్చాడు. మీరు డిక్టేట్ చేస్తే నేను రాజుని ఆయనకి చెప్తానన్నాడు. అందులోనే ఉంది అనుగ్రహం అన్నాను. ఎందుకంటే మనుషుడు చాలా పాపాలు చేస్తాడు, చేసి ఉండవచ్చు. భారతీయుడైన వాడు చివరి దశలో తను పాపం చేశానని మనసారా అంతఃకరణలో ఒప్పుకుంటాడు. అది భారతీయుడు. వాడు ఎవడైనా కావచ్చు, విద్యావంతుడు కావచ్చు, అవిద్యావంతుడు కావచ్చు. విశ్వాసం కాదు, భారతీయత రక్తంలో ఉంది మనకిది. ఎన్నో పాపాలు చేసిన వాడు కూడా చివరి గడి వచ్చేటప్పటికి, ఓ భగవంతుడా, నేను చాలా పాపాలు చేశాను, ఏం శిక్షిస్తావో, లేకపోతే నన్ను క్షమించు అని సందేహంతో ఎవడో అన్నాడు, ఓ గాడ్, ఇఫ్ దేర్ ఇస్ అ గాడ్, సేవ్ మై సోల్ ఇఫ్ దేర్ ఇస్ అ సోల్ అని. అందులోనూ 50% ప్రేయర్ ఉంది. అసలు లేదు కదా, దేర్ ఇస్ నో సోల్, నో గాడ్ అనకుండా ఇఫ్ అన్నాడు. కాబట్టి ప్రేయర్ ఉంది అందులో. ఆ 50% వాడిని రక్షిస్తుంది. ఇఫ్ దేర్ ఇస్ అ గాడ్ అన్నాడు కాబట్టి గాడ్ ఉన్నాడు, ఇఫ్ దేర్ ఇస్ సోల్, సోల్ ఉంది కాబట్టి అందులో కూడా వాడికి లాభం కలుగుతుంది. చివరి దశలో వాడు చేసిన పాపాలకి వాడు ప్రాయశ్చిత్తం భగవంతుని స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలిపోవడం చేత మొట్టమొదట వరప్రధానం ఏమిటంటే అతన్ని సజ్జనుడిగా మార్చడం. సజ్జనుడిగా మార్చకపోతే ఇంకా పాపం చేస్తే ఇంకా నరకం. పునరేవ దరిద్ర పునరేవ పాపి, అంతే. మార్చి, వ్యక్తిని మార్చి దానికి ఫలం ఇవ్వడం. రామదాసు చరిత్ర అందరికీ తెలుసు. ఇది అనుగ్రహమే. ఇది 12 సంవత్సరాలు జైల్లో దెబ్బలు తిన్నాడు. గుడి కట్టిస్తే రాముడు సంతోషించాలి కదా, రాముడు అలా సంతోషించాడు. ధర్మస్వరూపుడు. పబ్లిక్ ఫండ్స్ నువ్వు మిస్అప్రోప్రియేట్ చేసి నాకు గుడి కడితే నేను క్షమిస్తే నేను ధర్మవేత్తనని ఎవడంటాడయ్యా నన్ను? నా భక్తుడైతే పూర్తిగా కడిగి ముచ్చల్లాగా శుభ్రం అయ్యేదాకా అనుభవించవలసిందే. మోక్షం అన్నావు నేను ఇస్తాను నీకు, భక్తి వల్ల వస్తుంది. కానీ ప్రజాధనాన్ని అపహరిస్తే శిక్ష పడవలసిందే. ఎవరిని స్పేర్ చేయడు భగవంతుడు. అందులోనే మనుషుడు పరిశుద్ధులవుతాడు. కాబట్టి చివరి దశలో చేసిన పాపములు స్మృతిలోకి వచ్చినప్పుడు వెంటనే వాడిని సజ్జనుడిగా మార్చి, ఇప్పుడు అడిగాడు కాబట్టి, అంతకుముందు అడగలేదు, సజ్జనుడిగా మార్చి దానికి ప్రాయశ్చిత్తంగా కష్టాన్ని ఇచ్చి అయిపోయింది. ఇక వాడికి 32 సంవత్సరాలతో ఆయుర్దాయంతో పాపక్షయం అయిపోయింది. సజ్జనుడైనాడు, పుణ్యం సంపాదించాడు. ఇంకా ఇక్కడ ఉండడం ఎందుకు? ఊర్ధలోకాలకైనా వెళ్ళాలి, ఈశ్వరుడి దగ్గర నుంచి వెళ్ళాలి. 32 ఏళ్ళకే తీసుకుపోయినాడు. మరి వీళ్ళ దుఃఖం, అది వాళ్ళ కర్మ. ఎవరికైనా సరే పుణ్యఫలం పాపఫలం తప్పదని నిర్ణయం. అలా లేకపోతే సనాతన ధర్మంలో మొదటి సూత్రం భారతీయులు ఏం చెప్పారు? జీవుడు ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉంటాడు. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహాది నరోపరాని, చిరిగిపోయిన గుడ్డను వదిలిపెట్టండి, శరీరాన్ని వదిలిపెడతాడు. దుఃఖమే లేదు ఇందులో, అసలు చావే లేదు. మృత్యు ఎక్కడుంది? మృత్యు భయం ఉంది కానీ మృత్యువు లేదు అని చెప్తారు. మనందరికీ ఉన్నటువంటి మృత్యువు లేదు, మృత్యు భయం మాత్రం ఉంది. అది పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రయాణంలో జీవుడు ఈశ్వరుని చేరుకునేదాకా ఇందా మీద పడుతూ మంచి చెడు పాపాలు పుణ్యాలు చేస్తూ వాటి ఫలాలు అనుభవిస్తూ పరిణామ దశకి చేరుకుంటున్నాడు. కొన్ని సిద్ధాంతాలు చెప్తారు, తాను వినోదం కోసం ఈ జగత్తు అంతా సృష్టించాడని. జగత్తు సృష్టించితే కానీ వినోదం ఆనందం లేనటువంటి ఈశ్వరుడు అసంపూర్ణుడే. స్వయం సంపూర్ణుడైతే తన ఆనంద స్వరూపుడే తానే ఉండాలి అందులో. జగత్తు సృష్టించి జీవకొట్టి ఇలా కష్టపడుతుంటే చూచి ఆహాహా బాగుందని సంతోషిస్తాడు ఆయన. ఇదంతా ఆయనకి పని, ఇదేనా పని?
జీవుల కోసం ప్రకృతి సృష్టించాడు, జీవుల్ని ప్రకృతిలో ప్రవేశింపజేశాడు, వాడి శరీరాన్ని ఇచ్చాడు, మనోబుద్ధి చేత అహంకారాలు ఇచ్చాడు, అవకాశం ఇచ్చాను. నీ ఎవల్యూషన్కి కావాల్సిన పారఫర్నేలియా ఇది. నీ యొక్క పరిణామ దశల్లో నీ అంతటి నువ్వు పెరగడానికి అన్నీ ఇచ్చాను. పాపం చేస్తావా, పుణ్యం చేస్తావా, లోకాలు ఉన్నాయంటావా, లేవంటావా, నేను ఉన్నానంటానా అంటావా, లేదంటావా, నువ్వే తెలుసుకో, అనుభవించు, జన్మలెత్తు. సంపూర్ణమైన స్వేచ్ఛ జీవుని అందించి దూరం నుంచి అనుగ్రహ దృష్టితో చూస్తున్నాడు.